or swastikasana, whatever it is, please keep your spine, neck and head straight. Shoulders venakki set chesi undali, arms relax ga undali. Now kallu mooskondi, please close your eyes. All of you formulate the Namaskar Mudra. We start with the prayer 3 times Omkara followed by Gayatri Mantra. Each time we take a deep breath, then while exhaling we chant the Omkara in a long way, rhythmically, and it should go good amount of vibrations. Now let us start. Take a deep breath. Once again, take a deep breath. Take a deep breath again. As now we continue with the Gayatri Mantra. Om Bhurbhuvassuva Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat. Thank you. Now we start the yoga practice. All of you please open the eyes, relax yourself. Yoga is meant for all the community in the world. Yoga sadhana ante prati okka manavudiki kuda idi avasaram, variki upayogapadedi, variki anukulamayనది kuda. So anduke manam today we made the syllabus so easy, so that not only the younger people, but even the aged people also, up to 90, 100 years, they can practice and get benefit out of that, both physically, mentally and emotionally, intellectually and spiritually. So in all dimensions, your total personality will go to a greater height, so that you become a best citizen of the world, not only our country, so that you can help yourself, your family and the society. That should be the object. So let us start. First we give the demonstration, then please observe the demonstration so that you will not make a mistake while practicing. మొట్టమొదట మనం డెమాన్స్ట్రేషన్ చేస్తాం. డయాస్ మీద చూడండి, వీళ్ళతోటి ఒక్కొక్క ఆసనం డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఆసనం ఎలా చేయాలి, ఎట్లా ఫైనల్ పోస్చర్లోకి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, మళ్ళీ అక్కడి నుంచి ఎలా అవ్వాలి, బ్రీదింగ్ సీక్వెన్స్ ఎలా ఉండాలి, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి, శరీరంలో ఏ ఏ భాగాల మీద ఆ ఆసనం ప్రభావితం చేస్తుందో ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకొని గమనించగలగాలి. సో అంతటి మహత్తరమైనటువంటి యోగా కాబట్టి నౌ వి స్టార్ట్ విత్ ది అర్ధ చక్రాసన. ఫస్ట్ పోస్చర్ స్టాండింగ్లో ఒక 3 పోస్చర్సే సింపుల్గా చేద్దాం. బ్యాక్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. మీరందరూ కాస్త కొంచెం వెనక్కి రావాలి సార్. పత్రికా ఇదే దయచేసి కెమెరా అండ్ మన ప్రెస్ పీపుల్ అంతా కొంచెం వెనక్కి వచ్చారండి సార్. వెనక్కి వచ్చే కనుక వాళ్ళ కన్వీనియంట్గా ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం వెనక్కి వచ్చి దయచేసి కూర్చోండి. మీరు కూడా వెనక్కి కొంచెం వెనక్కి రండి సార్. ప్లీజ్ కమ్ టు ది వాల్. ఇక్కడ దాకా రండి, ఇంకా రండి సార్. అక్కడ ఇంకా అడ్డం రాకుండా కొంచెం వెనక్కి రండి సార్. ప్లీజ్ మూవ్ లిటిల్ బ్యాక్. అక్కడ క్రౌడ్ కనపడదండి. మీరు నిలబడ్డారు, ఇక్కడ చాలామంది నిలబడ్డారు, ఇక్కడ చాలామంది నిలబడ్డారు. ప్లీజ్ వెకేట్ దిస్ ప్లేస్ అండి, వెకేట్ దిస్ ప్లేస్. ఇక్కడ ఎవరు ఉండొద్దండి, ఎందుకంటే వెనక వాళ్ళకి కనపడదు. చిన్నపిల్లలు ఉన్నారు, మీరు నిలబడితే ఈ హైట్లో కనపడదు. సో కైండ్లీ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, గ్రౌండ్లో పార్టిసిపేట్ చేయండి. అదర్వైజ్ అక్కడ ఖాళీ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కూడా ఖాళీ ఉంది, అటు ఇటు. సో Ardha Chakrasana. Please watch these people, the demonstration.
వీళ్ళు మొట్టమొదటిగా నిటారుగా నిలబడ్డారండి. రెండు కాళ్ళ మధ్య మన శరీరం ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఉంటాయి. రెండు చేతులు శరీరానికి పక్కన ఉంటాయి. మొట్టమొదట మనం నిటారుగా ఉండి కళ్ళు ఓపెన్ చేసే రెండు చేతులు నడువు దగ్గర పెడతాం. వీ కీప్ అవర్ బోత్ ద ఆర్మ్స్ అట్ ద బేస్. ఇనిషియల్లీ మొట్టమొదట మనం తల వెనక్కి వేలాడదీస్తాం కళ్ళు ఓపెన్ చేసి, సో దట్ నో అన్డ్యూ ప్రెషర్ విల్ క్రియేట్ ఆన్ యువర్ నెక్. మెడ మీద ఒత్తిడి లేకుండా మొట్టమొదట మెడ వెనక్కి పెడతాం. నౌ వీ స్టార్ట్ వైల్ ఇన్హేలింగ్, శ్వాస తీసుకుంటూ వెన్నుముకని వీ స్టార్ట్ బెండింగ్ అవర్ స్పైన్ అండ్ ట్రంక్ యాజ్ మచ్ బ్యాక్ యాజ్ పాసిబుల్. వెన్నుముకని సాధ్యమంత వెనక్కి ఉంచుతాం. చూడండి, see the beautifulness of this posture. You have expanded your chest like anything by spreading the shoulders. భుజాలు వెనక్కి విరుచుకొని ఛాతీ భాగాన్ని విశాలించడం వల్ల ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది కార్డియోవాస్కులర్ సిస్టమ్ అండ్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్. థ్రోట్ చూడండి, థ్రోట్ స్ట్రెచ్ చేస్తాం. థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి మనకి గ్లాండ్ థ్రోట్ రీజియన్ కూడా వాయిస్ బాక్స్ కూడా అనౌన్స్ అవుతాయి. మెడ దగ్గర ఉన్నటువంటి 7 vertebrae అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ప్రాపర్ అలైన్మెంట్కి నోచుకుంటాయి. వెన్నుముకను వెనక్కి కొంచెం ఆల్ ది 3 curvatures ఆఫ్ స్పైన్ ఆర్ గ్రేట్లీ కమ్ టు ద బ్యాలెన్స్ స్టేట్, సమస్థితి అనమాట, న్యాచురల్ స్టేట్కి అనమాట. ఇక్కడేమో అబ్డామిన్, లోయర్ పోర్షన్ ఆఫ్ అబ్డామిన్, పొట్ట పొత్తికడుపు భాగం, అక్కడ ఉన్నటువంటి 3 systems, డైజెస్టివ్, ఎక్స్క్రిటరీ, రీప్రొడక్టివ్ సంబంధించినటువంటి అవయవాల మీద దాని ప్రభావం. అట్లనే గ్లాండ్స్ మీద దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆసన టు రెగ్యులేట్ యువర్ సీక్రెషన్స్ ఆఫ్ యువర్ గ్లాండ్స్ ఇన్ ద బ్యాలెన్స్ స్టేట్. మన గ్రంథి వ్యవస్థ యొక్క గ్రంథి స్రావ్యాలు సమతుల్యంలో ఎప్పుడైతే ఉంటాయో మన ఆరోగ్యం బాగుంటుంది. నర్వస్ సిస్టమ్ అండ్ గ్లాండరీ సిస్టమ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఇన్ అవర్ బాడీ. సో ఇది పొజిషన్ అండి. మన కిడ్నీస్ మీద కూడా దీని ప్రభావం అమ్ముగా ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆసన. వృష్టాసనం చేయగలిగితే ఇంకా మంచిది, బట్ నార్మల్గా ఇది అనమాట. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా స్లోలీ వీ కమ్ బ్యాక్. మొట్టమొదటి మెడ వస్తుంది, స్ట్రైట్గా వచ్చేసేయాలి. తర్వాత చేతులు వదిలేసేస్తాం. ది వెరీ సింపుల్ ఆసన. So let us practice, and all of you please stand up. This is called Ardha Chandrasana. Very easy posture where you can all practice. మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తానికి అనుకూలమైనటువంటి పోస్చర్. ఇట్ గివ్స్ ఇమ్మన్స్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు రెండు కాళ్ళు కూడా మన భుజాలు ఎంత వెడల్పు ఉన్నాయో అంత కాస్త వెడల్పు చేసుకోండి. బ్యాలెన్స్ ఉంటుంది, ఎందుకంటే చేతులు ఉపయోగించలేదు కాబట్టి ఎప్పుడైనా కాళ్ళు స్ప్రెడ్ చేయాలి. దగ్గర ఉంటే కనుక పడిపోతాం. సో ఇంత బ్యాలెన్స్ ఉండాలి. రెండు కాళ్ళు ఎంత వెడల్పు, మన శరీరం అంత వెడల్పు. రెండు చేతులు కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ అట్ ద వేస్. ఓపెన్ యువర్ ఐస్ అండ్ టర్న్ ద నెక్ బ్యాక్. నౌ స్టార్ట్ బెండింగ్ స్లోలీ యాజ్ మచ్ బ్యాక్ యాజ్ పాసిబుల్. వెన్నుముఖని మెడని ముందే వెనక్కి వేలాడదీయాలి. కళ్ళు ఓపెన్ చేయాలి. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, అదర్వైజ్ యూ మే గెట్ గిడ్డినెస్. సో సాధ్యమంత వెనకంగాలి. Now you close your eyes and see where you are giving the influence on your respective physical body. శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తామో గమనించండి. దట్ ఈజ్ యోగా. యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ది ఏరియా. స్లోలీ కమ్ అప్ వైల్ ఇన్హేలింగ్. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయండి. దిస్ ఈజ్ ద బ్యాక్వర్డ్ బెండింగ్. నౌ కౌంటర్ పోజ్. ముందు కొంగుతాం. యూ హ్యావ్ స్ట్రెచ్డ్ ది అబ్డామిన్. యూ బెండ్ ది స్పైన్ బ్యాక్. వెన్నుముకని వెనక్కి కొంచెం అబ్డామిన్ కంప్రెస్ చేసాం. అపోజిట్ యాక్షన్. ఇప్పుడు చేసే దాంట్లో అబ్డామిన్ కంప్రెస్ అవుతుంది, స్పైన్ ముందుకు వంగుతుంది. చేయమని లేదు కదా నేను. ఫాలో ది ఇన్స్ట్రక్షన్. Now we stretch our both arms to the front, raise them up, stretch the whole body like Tadasana. Now slowly start bending together. Your arms should not be separated from the earth. బాగా సాగదీస్తూ వీపు వెన్నుముక చేతుల్ని అలా స్ట్రెచ్ చేస్తూనే ముందుకు వంగాలి. లో బ్యాక్ నుంచి, వెన్నుముక చివరి భాగం నుంచి శ్వాస వదులుతూ. వెరీ గుడ్ ఆసన టు స్ట్రెంగ్థెన్ యువర్ హోల్ మజిల్స్ ఆఫ్ ది బ్యాక్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, కాఫ్ మజిల్స్. మీరు చేతులు పాదాల పక్కన ఉంటాయి, తల మోకాళ్ళ మీద వీలుంటాయి. పాదహస్తాసన అంటే పాదాల పక్కన రెండరి చేతులు కూడా పెట్టినప్పుడు 20 tips of the fingers will be in one straight line. Do not bend your knee. Now see the effect of the asana. Excellent compression is being taken place on the whole digestive system and your lower portion of the abdomen, reproductive organs and the excretory area also, excretory system. And see the excellent amount of stretching effect you are getting on the whole back of the muscles of your legs. And see the excellent amount of blood circulation that is flowing directly to the brain, so that it influences. Now slowly stretch your arms first. చేతులు ముందుకు చాచండి. Bring the hands close to the ears. చేతులు చెవుల దగ్గర తీసుకురావాలి, అప్పుడే లేవకూడదండి. First you have to
stretch your arms, bring them close to the ear. Now stretch the whole body, come up and inhaling. శ్వాస తీసుకుంటూ సాగదీస్తూ పైకి వచ్చేయండి. ఒకసారి పైకి స్ట్రెచ్ చేయండి. చేతులు పక్క నుంచి కిందకి తీసుకురండి. సార్, I clearly told you, first please observe the demonstration. Then only we practice. Each posture, ప్రతి పోస్చర్ కూడా ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి. నౌ వీ గో టు ద నెక్స్ట్ పోస్చర్. ఇటు తిరగండి. టర్న్ టువర్డ్స్ ది ఆడియన్స్. దిస్ ఈజ్ అర్ధచంద్రాసన. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సి, ఇన్ డే టు డే యాక్టివిటీస్ వీ నార్మల్లీ బెండ్ ఫార్వర్డ్, వీ విల్ నాట్ బెండ్ బ్యాక్, బట్ side area we never give the exercise normally in our daily routine to the lower area, bhujam daggara nunchi nadu daka. We are intentionally stretching this area, giving the effect of this. Not only this, whole body from tips of the fingers to the పాదం దగ్గర నుంచి చేతి వేళ్ళ దాకా ఉన్న కండరాలన్నీ సాగుతాయి, ముఖ్యంగా లోయర్ ఏరియా. సో అందుకని సైడ్ మజిల్స్ ఆర్ సపోజ్ టు బి ఎక్సర్సైజ్. దిస్ ఇస్ ఓన్లీ ద వే. స్టాండింగ్లో ఇది ఒకటే పోస్చర్ ఉంటుంది, మన త్రికోణాసనం కానీ ఇది కానీ. సో అందుకని నౌ వీ గో టు సీరండి. Now right hand, move the right hand away, raise it up, inhale and stretch, slowly start bending to the left. Meer observe cheyandi how they are going. Slowly stretch your left hand slowly down towards the left foot, entire body to be stretched. Shoulder retraining cheyatu. Stay there in the final position, experience where you are giving the stretching effect. ఎక్కడ ప్రభావాన్ని కలిగిస్తున్నామో శరీరంలో గమనించాలి. జెంట్లీ కమప్ ఇన్హేలింగ్, నెమ్మదిగా రండి. పైకి వచ్చిన తర్వాత కూడా సాగదీయాలి. స్ట్రెచ్ ఇట్ ఇంటెన్స్లీ అండ్ బ్రింగ్ ది ఆర్మ్ స్లోలీ ఇట్ లైక్ దిస్ అండ్ పామ్ డౌన్వర్డ్స్ అండ్ బ్రింగ్ ఇట్. నౌ లెట్ us ప్రాక్టీస్ ఇట్ అండి. నౌ మూవ్ ద రైట్ హ్యాండ్ స్లోలీ ఫ్రమ్ ది రైట్ సైడ్, రైజ్ ఇట్ అప్. రైట్ అంటే వాళ్ళు మీరు లెఫ్ట్ చేయాలి, వాళ్ళు రైట్ అంటే. నౌ రైజ్ ఇట్ అప్, టేక్ ఏ డీప్ బ్రెత్. శ్వాస తీసుకోండి, పైకి స్ట్రెచ్ చేయండి. కుడివైపుకి వంగుతూ ఉండండి, ఎడమ వైపుకి. మీరంతా కూడా ఆడియన్స్ ఎడమ వైపుకి, లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలండి. ఎడమ చేతిని కిందకి లాగుతూ ఉండండి, కుడి చేయి పైకి లాగుతూ ఉండండి. రెండు చేతులు లాగాలి, రెండు కాళ్ళు లాగాలి. ఎక్కడ బెండ్ ఉండకూడదు, కాళ్ళు వంచకూడదు. డు నాట్ బెండ్ యువర్ లెగ్స్ అండ్ ఎల్బోస్. ఎక్స్పీరియన్స్ దట్. స్లోలీ కమ్ అప్ ఇన్హేలింగ్, స్ట్రెచ్ ఇట్ అగైన్. మళ్ళీ లాగాలి పైకి. జెంట్లీ బ్రింగ్ ఇట్ టు ద సైడ్ అండ్ బ్రింగ్ ది ఆర్మ్ స్లోలీ. ముడవకూడదండి, లాక్కుంటూ రావాలి. టచ్ అయిన తర్వాతనే వదిలేసాలి వేలాడుతున్నట్టు. నౌ రెండో వైపుని, సెకండ్ సైడ్. స్టార్ట్ మూవింగ్ యువర్ లెఫ్ట్ ఆర్మ్ అవే స్లోలీ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్. టర్న్ ద పామ్ అప్వర్డ్స్, రైజ్ ఇట్ అప్ ఇన్హేలింగ్. చేతులు పైకి లేపండి, బలంగా లాగండి పైకి ఆకాశం వైపు చూస్తూ. స్ట్రెచ్ అండ్ స్టార్ట్ బెండింగ్ స్లోలీ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. నౌ కీప్ ఆన్ స్ట్రెచింగ్ యువర్ రైట్ ఆర్మ్ అలాంగ్ విత్ యువర్ థై టువర్డ్స్ ద నీ. And keep on stretching the whole left side of the body, right from left foot to the tips of the fingers of your left arm. See the beautiness of the stretching effect of the whole left side of the body now. Slowly come up. ఒకసారి పైకి స్ట్రెచ్ చేయండి. యువర్ ఇంటెస్టైన్స్ ఆర్ గ్రేట్లీ ఎక్సర్సైజ్. మీ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. స్లోలీ బ్రింగ్ ఇట్ టు ద సైడ్ అండ్ ట్విస్ట్ ద పామ్ డౌన్వర్డ్స్, బ్రింగ్ ఇట్ డౌన్. నౌ రిలాక్స్. So 3 asanas we have performed. Very good practice, you can do it. Now we slowly sit and do the sitting postures. Meer కూర్చోండి. ఇప్పుడు సిట్టింగ్ పోస్చర్ డెమాన్స్ట్రేషన్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. అందరూ కూర్చోండి. కూర్చొని కూడా సింపుల్ ఆసనాస్ చేద్దాం. యూ టేక్ ది పొజిషన్ ఆఫ్, ప్లీజ్ సీ ద డెమాన్స్ట్రేషన్. వెనక వాళ్ళకి కనపడాలండి, మీరు వెనక మూవ్ కాండి సార్. సార్ ఇది కూర్చున్న పోచేది కాబట్టి మీరు నిలబడితే కష్టం, కొంచెం వెనక్కి రావాలి. మీరు సైడ్ అడ్డం లేదండి, డయాస్ పక్క నుంచి తీసుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్గా ఇఫ్ యూ కెన్ డూ అర్ధమచ్చేంద్రాసన, దట్స్ వెరీ గుడ్. డయాబెటీస్ కాదు, దిస్ పర్టికులర్ ఆసన విచ్ వీఆర్ గోయింగ్ టు డూ యాక్ట్స్ ఆన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యువర్ స్పైన్. వెరీ యూస్ఫుల్ ఆసన ఫర్ డయాబెటీస్, irritable bowel syndrome, and it massages all the digestive organs. Right side ఉన్న లివర్, లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాంక్రియాస్, స్టమక్ని మసాజ్ చేసి మర్దం చేసి ప్యూరిఫై చేసి ఎనర్జైజ్ చేస్తుంది. అంతేకాకుండా స్పైన్ కూడా ఇలా ఉంటుంది కదా, 3 వంపులతోటి వృత్తాకారంగా 26 వెన్నుపూసలు కూడా మనకు కనపడేవి ఇలా తిరుగుతాయి. సో దట్ ఆల్ ది 26 vertebrae are greatly influenced. This asana brings the proper alignment to the whole spine. And very good asana for the irritable bowel syndrome.
and so many other problems. Digestive organs. Now we start the practice. Side. ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు. అటే. Please see the demonstration. అటు వెనక్కి రండమ్మా. ఒకళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. వెనక. గ్యాప్ పెట్టేసి. తొందరగా, quickly, you move back. Now we are stretching both the legs and sitting straight. కింద కూర్చొని చూడండి. Please observe the demonstration. Simple asana which you can easily do. కుడి కాల్ని, now we are folding the right leg and placing our right foot exactly at the knee. కుడి కాలు ముడిచి మోకాలు దగ్గర పెడుతున్నాం చూడండి. రైట్ లెగ్. నౌ ఆ ముడిచినటువంటి మోకాల్ని యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్ విత్ ది అపోజిట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఓవర్ ఇట్. అటు కనపడాలి కదమ్మా. సమ్ ఆఫ్ యూ టర్న్ లైక్ దిస్. అటు తిరగండి. సో నౌ కీప్ యువర్ అదర్ హ్యాండ్ ఆన్ ది బ్యాక్. వెనకాల పెట్టాలి. చూడండి. ప్లీజ్ అబ్జర్వ్ ది డెమాన్స్ట్రేషన్. ఇక్కడ చూడండి. మీరు చాచినటువంటి కాలు, లెగ్ విచ్ యువర్ స్ప్రెడ్ అండ్ యువర్ హ్యాండ్ షుడ్ బి ఇన్ వన్ స్ట్రైట్ లైన్. కరెక్ట్గా ఇటు అటు ఉండకూడదు. కరెక్ట్గా కాలు లెవెల్లోనే ఉండాలి. సో దట్ యూ విల్ హ్యావ్ దిస్ ఈజ్ లైక్ ఎ పిల్లర్. యూటిలైజింగ్ దిస్ అదర్ హ్యాండ్, యూ హ్యావ్ టు స్ట్రైటన్ యువర్ బ్యాక్. Now you are taking the other hand support to catch hold of the other leg which is folded. ముడిచినటువంటి కాలు పట్టుకొని, now take a deep breath. While exhaling you start turning towards the folded knee. ఏ కాలు ముడిచామో అటువైపు టర్న్ అవ్వాలి. చూడండి. యువర్ నెక్ ఆల్సో ఫైనల్లీ విల్ బి టర్న్. మెడ వదులుగా ఉంచి టర్న్ చేయాలి, స్టిఫ్గా పెట్టకుండా. కళ్ళు కూడా అటువైపే. సో దట్ ఫైనల్ పొజిషన్ చూడండి. రేజ్డ్ నీ, నిలబెట్టిన మోకాలు, రెండు భుజాలు గడ్డం ఒకే వరుసలో ఉన్నాయి. సో యు ఆర్ కంప్రెసింగ్. రైట్ సైడ్ తిరిగినప్పుడు యువర్ లివర్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాంక్రియాస్ అండ్ స్టమక్ ఆర్ బీయింగ్ స్ట్రెచ్. అవి స్ట్రెచ్ అవుతున్నాయి. అప్. నౌ స్లోలీ కమ్ బ్యాక్ ఇన్హేలింగ్. విల్ స్టార్ట్ ది ప్రాక్టీస్ అండి. నౌ స్టార్ట్ చేద్దాం. డెమాన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మీకు అబ్జర్వ్ చేస్తే డౌట్ రాదు. నౌ స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ అండ్ ఫోల్డ్ ద రైట్ లెగ్. కుడికాలు ముడవండి. అడ్వాన్స్ స్టేజ్లో క్రాస్ చేస్తాం. అటే పెట్టండి. మోకాలు దగ్గర పెట్టండి కరెక్ట్గా. ఆ నిలబెట్టిన మోకాల్ని అపోజిట్ హ్యాండ్ తోటి పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని గట్టిగా లెఫ్ట్ షోల్డర్ వైపు లాక్కోవాలి దాన్ని. యూ టు పుల్ ది రైట్ నీ టువర్డ్స్ ద లెఫ్ట్ షోల్డర్. నౌ టేక్ యువర్ రైట్ హ్యాండ్, కీప్ ఇట్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ యువర్ లెఫ్ట్ హిప్. ఎడమ కాలు వీపు మీద ఉన్నటువంటి కండరాలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. స్ట్రెంగ్త్ అని ఇస్తుంది. ఇట్ గివ్స్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ యువర్ స్పైన్ అండ్ ద బ్యాక్ వైల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది డైజెస్టివ్ సిస్టమ్ అండ్ యువర్ స్పైన్. నౌ స్లోలీ కమ్ బ్యాక్. వెనక్కి వచ్చేసేయండి. దీన్ని రిపీట్ చేయాలి అదర్ సైడ్. నౌ స్ట్రైట్ అండ్ ది రైట్ లెగ్. కుడి కాలు స్ట్రైట్ పెట్టండి. నౌ ఫోల్డ్ ద లెఫ్ట్ లెగ్. ఎడమ కాలు ముడవండి. లెఫ్ట్ లెగ్. ప్లీజ్ ఫోల్డ్ ద లెఫ్ట్ లెగ్. నౌ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ నీ విత్ ద రైట్ హ్యాండ్. చేయండి మీరు. అదర్ ఇన్స్ట్రక్టర్స్ ప్లీజ్ చెక్ దెమ్ అండి. వాళ్ళని చెక్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే సాధకులు వాళ్ళని చూడాలి, మీరు నిలబట్టం కాదు. నౌ కీప్ ద స్పైన్ స్ట్రైట్గా ఉండాలండి. వంగిపోకూడదు. బాగా షోల్డర్స్ కూడా వెనక్కి వీచుకో. ఒకదానికి ఒకటి షోల్డర్స్ అపోజిట్గా స్ట్రెచ్ కావాలి, వెనక్కి వీచుకోవాలి. ఈ ఆసనంలో తల స్ట్రైట్గా ఉంచి టర్న్ చేయాలి లెఫ్ట్ కంప్లీట్గా. ఏ కాలు ముడిచామో అటువైపు తిరగాలి. ఏ కాలు ముడిచి హుచ్చేవద్ద లెగ్ యువర్ ఫోల్డర్ దట్ సైడ్ యువర్ టర్న్. రామచంద్ర రెడ్డి గారు రైట్కి తిరగాలి సార్. రైట్కి తిరగాలి. కాలు కరెక్ట్గా మూసారు. రైట్కి తిరగండి. లెఫ్ట్ ఫోల్డ్ చేస్తే లెఫ్ట్ తిరగాలి. స్లోలీ కమ్ బ్యాక్ అండ్ స్ట్రైట్ అండ్ ద లెగ్. కాళ్ళు స్ట్రైట్ పెట్టి చేతులు వెనక పెట్టండి. వెరీ సింపుల్ ఆసన బట్ వెరీ ఎఫెక్టివ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ హోల్ బ్యాక్ మజిల్, స్పైన్ అండ్ ది డైజెస్టివ్ సిస్టమ్. నౌ వీ గో టు ది ఫార్వర్డ్ బెండింగ్. పక్కకు తిరగండి. మీరు స్ప్రెడ్ అవ్వండి. వెనకాల ప్లేస్ ఉంది కదా, ఒకళ్ళు ఇరుక్కుంటారండి మధ్యలో. ఇంకొకరికి వెళ్ళి నువ్వు కూడా. ఇప్పుడు ఒకటి ఫార్వర్డ్ బెండింగ్ చేద్దామండి. ముందుకు వంగేది ఫార్వర్డ్ బెండింగ్. మనకి సింపుల్గా కాళ్ళు 2 సార్లు డబుల్ చేయకుండా ఉన్న తక్కువ టైం కాబట్టి ఇది కొంచెం కష్టమైన ఆసనం. బట్ మీకు ఎంత వస్తే అంత చేయండి. కాళ్ళు ముడవకుండా చేతులు పైకెత్తి లాగి ముందుకెళ్తారు. సీ ద డెమాన్స్ట్రేషన్ ఫస్ట్ ప్లీజ్. మనం చేతులు 2 ఫాస్ట్ యూ టు కీప్ ఆన్ ది థైస్. నౌ స్ట్రెచ్ యువర్ బోత్ ద హ్యాండ్స్ టు ద ఫ్రంట్. రైజ్ దెమ్ అప్. ఇన్హేలింగ్. బాగా స్ట్రెచ్ చేయండి. నౌ స్టార్ట్ బెండింగ్ టు ద ఫ్రంట్. ముందుకు వంగండి. ఎక్సేలింగ్. చూడండి చేతులు చెవులు విడిపోలా. చేతులు చెవులు కలిపి రావాలి. రామ్ షుడ్ మూవ్ అలాంగ్ విత్. నౌ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది హీల్స్. అడ్వాన్స్ స్టేజ్లో టో పట్టుకుంటాం. ఇప్పుడు అక్కర్లా, అట్లీస్ట్ హీల్స్ పట్టుకోండి. నౌ
మన మీ ఆర్మ్స్ చేతులు లాక్కుంటూ మోచేతులు పెట్టాలి. యూ బెండ్ యువర్ ఎల్బోస్, మోచేతులు వంచి మోకాళ్ళ పక్క నుంచి నేల మీద పెట్టాలి. ఫైనల్గా తల పెడతాం. సీ ద ఎక్సలెంట్ ఆసన. ఈ ఆసనంలో 2 నిమిషాలు ఎవరు ఉంటే వాళ్ళ పొట్ట బయటికి రాదు. మజిల్స్ సో స్ట్రాంగ్, అబ్డామినల్ మజిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ డైజెషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకనే జీర్ణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్సర్సైజ్ సిస్టమ్ 3 కూడా ఎక్సలెంట్ అవుతాయి. అండ్ మనం హారిజాంటల్గా మనం స్పైన్ ఉండటం వల్ల జంతువుల హారిజాంటల్ చూడండి, వెన్నుముక ఇలా ఉంటుంది. సో దట్ యువర్ హార్ట్ ఆల్సో రిలాక్సెస్ అండ్ వెరీ గుడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ టు ద బ్రెయిన్ అండ్ యువర్ హోల్ బ్యాక్ మజిల్స్ సో స్ట్రెంగ్థెన్స్ సో దట్ యూ నెవర్ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాక్ ఏక్. నడువు నొప్పి ఉండదు ఇది సరిగ్గా రెగ్యులర్గా చేసేవాళ్ళకి. సో ఎంటైర్ బాడీ టోన్ అప్ అవుతుంది. వెనకాల చూడండి, కాళ్ళు వెనకాల కండరాలు అమోఘంగా స్ట్రెచ్ అవుతాయి. ఇట్ గివ్స్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ యువర్ లెగ్ మజిల్స్. స్లోలీ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, చేతులు లాగండి. జెంట్లీ కమ్ అప్ ఇన్హేలింగ్, శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయండి. ఒకసారి పైకి లాగండి, స్ట్రెచ్ చేయండి, చేతులు పక్క నుంచి కింద తీసుకురండి. రిలాక్స్. నౌ విల్ స్టార్ట్ ది ప్రాక్టీస్ ప్లీజ్. ఇప్పుడు మొదలు పెడదామండి. 2 కాళ్ళు కలపండి. 2 చేతులు ముందుకు సాగదీయండి. చేతులు పైకి లేపండి. పక్క నుంచి ముందు నుంచి లేపాలి. పైకి లేపండి, బాగా పైకి స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు చెవులు విడిపోకూడదు. They should come together. You have to stretch the whole trunk and the spine and the arms and belly. Reach, keep your both the hands at the, now catch hold of the heels and bend your elbows and keep the forehead on the ground. Stay there with normal breathing. Normal breathing tho undandi. Now gently stretch your arms and raise the trunk up. Malli chetulu chevulu vidipokunda, you have to bring the arms close to the head and ear and raise them up. Raise the arms up, stretching the body. Now stretch the whole body up while you come to the vertical position and bring the arms from the side again to the ground and relax. Practice is simple, but practicing is different. This asana is little difficult. Now we go to the backward bending asana. We first ఈ ఆసనం చేసిన తర్వాత రిలాక్సేషన్ మనం వజ్రాసనంలో కూర్చుంటాం వస్తే, అదర్వైజ్ నో ప్రాబ్లం. సో నా వీ గో టు ద ఉష్ట్రాసన. స్టాండ్ ఆన్ ది నీస్. ఇక్కడ చూడండి ఒకసారి, ప్లీజ్ సీ ద డెమాన్స్ట్రేషన్. కాళ్ళు వెడల్పు చేయాలి, భుజాలు ఎంత వెడల్పు ఉన్నాయి అంత. చేతులు నడుము దగ్గర పెట్టాలి, మెడ వెనక్కి వేలాడదీయండి కళ్ళు ఓపెన్ చేసి, ఇందాక చేసిన స్టైల్లోనే. నౌ బెండ్ బ్యాక్ వైల్ ఇన్హేలింగ్. బాగా వెనక్కి వంగిన తర్వాతనే చేతులు తీయాలి, అదర్వైజ్ ఒక్కొక్క చేయి తీస్తే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. So slowly reach your ankle or the heel, catch hold of them. Now push your waistline to the front, pull the neck back. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఉష్ట్రాసన అంటే మోకాళ్ళ నుంచి నడుము దాకా 90 degreesలో ఉండాలి. దెన్ యాంకిల్ టు ద షోల్డర్స్ ఆల్సో 90 degrees ఉండాలి. అండ్ నడువుని ముందుకు నెట్టాలి, నడ్డి ముందుకు నెట్టాలి, తల వెనక్కి. వాట్ ఏ వండర్ఫుల్ ఆసన దిస్ ఈజ్. ఎవరైతే ఉష్ట్రాసన ప్రాక్టీస్ చేస్తారో దిస్ ఆల్రౌండ్ ఆసన, పశ్చిమోత్తానాసన ఇది అనమాట. ఇవి 3 చేస్తే చాలండి. సో యూ గెట్ టోటల్ హెల్త్, గ్లాండరీ సిస్టమ్, యువర్ డైజెస్టివ్ సిస్టమ్, యువర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, యువర్ రీప్రొడక్టివ్ సిస్టమ్, యువర్ ఎక్సర్సైజ్ సిస్టమ్, యువర్ గ్లాండరీ సిస్టమ్, యువర్ స్పైన్ అండ్ యువర్ ఇట్ యాక్ట్స్ ఆన్ యువర్ కిడ్నీస్ అండ్ రెటినల్స్ ఆల్సో. స్లోలీ కమ్ అప్ ఇన్హేలింగ్ and keep your both the hands on to the side and sit on Vajrasana. Let us practice please. మనం ప్రాక్టీస్ చేద్దాం. మోకాళ్ళ మీద నిలబడండి. Stand on your knees please. Spread your knees and heels and toes little distance. Now please stand on the knees. You keep a distance of your knees and heels to the level of the body. Now keep your both the hands at the waist. Open your eyes. First you lean your neck back. Meda venakku veladadiyandi. Now with the support of your hand, slowly start bending your spine as much back as possible while inhaling the breathing. శ్వాస తీసుకుంటూ వెన్నుముకని మెడని సాధ్యమంత వెనక్కి వంచండి. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇంకా వంగలేమనుకున్నామో, ది మూమెంట్ యూ కెనాట్ బెండ్ ఫర్దర్ బ్యాక్, స్లోలీ స్టార్ట్ మూవింగ్ యువర్ రైట్ హ్యాండ్ బ్యాక్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ రైట్ యాంకిల్. కుడి చేతిని వెనక్కి తీసుకొని కుడికాలు మడము కానీ యాంకిల్ కానీ పట్టుకోండి. దెన్ అనదర్ లెగ్, వన్ హ్యాండ్ ఓన్లీ సార్. ఫస్ట్ వన్ హ్యాండ్, దెన్ అనదర్ హ్యాండ్. ఫస్ట్ రైట్ హ్యాండ్, దెన్ లెఫ్ట్ హ్యాండ్. నౌ పుష్ యువర్ వెస్ట్ లైన్ after having a grip. After having a grip, now keep your hands like this at the waist. If you cannot reach the heel, keep your hands at the waist and bend back. If you cannot reach the heels, at least keep your hands at the waist and bend back and stay there in the same position.
చూడండి, now the influence on your body you are supposed to observe. Where there is a practice, there you are supposed to keep your mind also. So that prana also start moving to this area for nourishment. Slowly come up inhaling, నెమ్మదిగా పైకి వచ్చేయండి, శ్వాస తీసుకుంటూ చేతులు వదిలేసేయండి. నౌ సిట్ ఆన్ వజ్రాసన. See wonderful 3 asanas సిట్టింగ్ పోస్చర్లో చేసాం. నౌ వీ గో టు ది పొట్ట మీద పడుకొని 2 చేద్దాం. 2 asanas ఓన్లీ. ప్రోన్ పోజెస్, పొట్ట ఆధారంగా, బేసింగ్ అని యువర్ అబ్డామిన్. See వాళ్ళు చూడండి చేస్తున్నారు. వెరీ సింపుల్ ఆసన, Sarala Bhujangasana. The name itself says that is a very simple. So here in Sarala Bhujangasana, remember your elbows will be firmly on the ground only. And in any of the variation of the Bhujangasana, you are not supposed to lift your body beyond your navel. Nabi bhagam dati levagodandi. Nabi nichi toe, it will be firmly on the ground. Now stretch your throat, turn the neck back, raise the chest up inhaling, chati paiki lepandi, vennumukha meda paiki levali. Turn, look towards the sky, open the eyes, join your legs together, kaallu vidipogodu, toes heels together. This is the Sarala Bhujangasana. Your elbows on the ground, see the amount of effect on your throat, this area to the navel area, entire anterior aspect of the body is stretched, the muscles, so that it influences again your heart and lungs and the abdominal area also, and back, your neck again, throat and the neck and again spine, and on the kidneys, adrenals. Wonderful asana. Slowly come back. Keep your chest on the ground first, then chin and the forehead. Step by step you have to go. In stages you have to go, 3 stages you have to come back. While inhaling you go back, stay there as per the capacity of your breathing. If you want to stay for a longer time, maintain the breathing. You can take normal breathing. Now we go to the counter pose for this. చూడండి, ఈ 2 చేసిన తర్వాత మనం 2 మీరు చేయొచ్చు ప్రాక్టీస్. See the second demonstration. Ardha Salavasana. Keep your hands by the side of the legs. చేతులు వెనకాల ఉంటాయి. This influences the whole leg muscles and the back and the lower portion of the abdomen. Once again, whole leg muscles are stretched and entire back muscles are excellently squeezed and they are toned up, and the lower portion of the abdomen also. Now they start doing it. Start stretching your right leg and raise it up to 45 degrees. 45 degrees only. Now stretch it please. Stretch the leg. Stretch the leg. See the excellent amount of stretching up from toe to the hip area. Hip area being compressed so that the fat will be squeezed up. And good influence on the lower portion of the spine and your kidneys, adrenals, and the entire lower portion of the abdomen and lower portion of the spine also influence. Gently bring the arm back to the ground. Like that we do the second leg also. Now we'll go to the practice please. Lie down. All of you lie down on the abdomen. కొంచెం యువతలు రండి అబ్బా, మీరు కింద కూర్చున్న వాళ్ళు కనుక్కుంటుంది డెమాన్స్ట్రేషన్ యువతలు జరగండి. సో నౌ కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ బై ది సైడ్ ఆఫ్ ది, ఇక్కడండి అర్ధ శలభాసనం కాదు, ఫస్ట్ వీ గో ఫర్ అర్ధ భుజంగాసన. ఇది సరళ భుజంగాసన. కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ బై ది సైడ్ ఆఫ్ ది యువర్ వేస్ట్. elbows will be on the ground sir, elbows will be on the ground, elbows will be on the ground, कोनियान जमीन पर ही रहेगा, दोनों हाथ आपका सिर का आजू बाजू रहेगा, రెండు చేతులు కూడా తలకి ఇరుప్రక్కల. your both the legs are together please without any gap between your heels and toes. మడెములు బొటన్ వేలు కలవాలి, కాళ్ళు కలిపి స్ట్రెచ్ చేయాలి. forehead on the ground, forehead on the ground, నుదిటి భాగం నేల మాతా జమీన్ పర్. now stretch your throat, you are stretching the throat. Now turn the neck back looking up, slowly come up, inhaling, turn the neck back, look upwards. ఇట్లాంటి చేతులు ప్రిన్సిపల్ గారు ఇట్లా చేతులు ఇట్లా పెట్టాలి పక్కన. అర్ధ శలభాసనం కాదు, ముందు అర్ధ సరళ భుజంగాసన. ఎస్. నౌ టర్న్ ద నెక్ బ్యాక్, యువర్ లెగ్స్ ఆర్ ఆన్ ది గ్రౌండ్ ఓన్లీ, ఎల్బోస్ క్లోజ్ టు ది బాడీ అండి, ఎల్బో మోచేతులు శరీరానికి దగ్గరగా ఉండాలి. జెంట్లీ కమ్ బ్యాక్, ఎక్సేలింగ్. Now keep your both the hands by the side of the legs. కాళ్ళ పక్కన పెట్టండి. Stretch your both the legs. Now we go for Sarala Bhujangasana. Sarala Salavasana. Sarala Salavasana. Stretching your right leg slowly up. Stretch your right leg slowly up. कुड़ी कालू पैकी लेपाले. सीधा पैर धीरे धीरे से तानते हुए जमीन से ऊपर उठाना चाहिए. बिल्कुल मुड़ना नहीं चाहिए, मुड़ोगूडదు. पैकी लेपंడి, ఇంకా పైకండి, ఇంకా పైకి, ఇంకా పైకి. మోకాలు, do not bend your knee. Stretch it fully. Stay there for little time. At least you have to stay for 10 seconds to 15 seconds and experience the effect of it. Slowly bring it down.
Exhaling, bring it down. Join the legs together after bringing it down and start lifting your left leg while stretching it fully. सीधा दूसरा पैर तानते हुए धीरे धीरे से ऊपर उठाना चाहिए. రెండో లెగ్ లెఫ్ట్ లెగ్ నెమ్మదిగా సాగదీస్తూ పైకి లేపండి. పైకి లేపండి, ఇంకా పైకి లేపండి, ఇంకా పైకి లేపండి, ఇంకా పైకి లేపండి. స్ట్రెచ్ చేయండి. వెనకాల చేయట్లేదమ్మా పాపలు, స్కూల్ పిల్లలు చేయట్లేదు, టీచర్స్ స్కూల్ పిల్లలు చేయట్లేదు. స్కూల్ పిల్లలు వెనకాల వాళ్ళు చేయాలి. స్కూల్ పిల్లలంతా కూడా ఆసనం పొజిషన్లో ఉండాలి, కూర్చొని చూస్తున్నారు, అట్లా కాదు. దిస్ ఈజ్ వెరీ, యోగా ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. నెమ్మదిగా స్లోలీ కమ్ బ్యాక్ అండ్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. రోల్ ఆన్ టు యువర్ బ్యాక్, వీప్ మీదకి వచ్చేసేయండి. రోల్ ఆన్ టు యువర్ బ్యాక్, రోల్ ఆన్ టు యువర్ బ్యాక్ ప్లీజ్. Now we go for another useful asana to correct your abdominal area, digestive system, useful for all digestive disorders. Fold your both the legs please. Rendu kallu mudavandi, Pavana Mukta asana. Fold your both the legs. Extend your arms, catch hold of the knees. Change sir, directly we go to the practice as lack of time. Fold your legs, raise your feet up. Padalu paiki lepandi, mokallu pattukondi. Extend your arms and catch hold of the knees. పాదాలు పైకి లేపి చేతులు ముందుకు చాచి మోకాళ్ళు గట్టిగా పట్టుకోండి, తల ఇప్పుడే లేపొద్దు. వైల్ ఎక్సేలింగ్ బ్రింగ్ యువర్ నీస్ క్లోజ్ టు ద చెస్ట్. దెన్ ఇటువైపు నుంచి యూ రేజ్ యువర్ హెడ్ అండ్ నెక్ ఆల్సో ఫ్రమ్ దిస్ సైడ్. అన్లెస్ యూ హ్యావ్ ఎనీ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ది నెక్, ప్లీజ్ రేజ్ యువర్ నెక్ so that without any, do not strain your neck. You have to pull the knees with the support of the strength of the arm. చేతుల బలంతో మోకాళ్ళని ఛాతీ వైపు లాక్కొని పొట్టని గట్టిగా అదిమి డైజెస్టివ్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, జీర్ణ వ్యవస్థని. మెడ మీద ఒత్తిడి రాకూడదు. యూ కంప్రెస్, ఎన్ష్యూర్ దట్ యువర్ కంప్రెసింగ్ ది అబ్డామిన్ థరోలీ. స్లోలీ బ్రింగ్ యువర్ నెక్ బ్యాక్, ఇన్హేలింగ్ అండ్ ఫీట్ అగైన్. పాదాలు కింద పెట్టండి, చేతులు కూడా పక్కన పెట్టండి. అలానే ఉండండి సార్. మనం కౌంటర్ పోజ్ చేద్దాం. కీప్ యువర్ లెగ్స్ ఫోల్డెడ్, కీప్ యువర్ లెగ్స్ ఫోల్డెడ్ ప్లీజ్. కాళ్ళు ముడవండి. ఫోల్డ్ యువర్ బోత్ ద లెగ్స్ ప్లీజ్. రెండు కాళ్ళు ముడవండి, రెండు కాళ్ళు ముడవండి. నౌ కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ బై దిస్ ఆఫ్ ది లెగ్స్. నౌ రేజ్ యువర్ వెస్ట్ లైన్ అప్ ప్లీజ్. నడుము పైకి లేపండి, నడుము పైకి లేపండి. రేజ్ యువర్ వెస్ట్ లైన్ అప్. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆసన ఫర్ యువర్ బ్యాక్ ఏక్. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ పెల్విక్ రీజన్, బ్యాక్ ఏక్ అండ్ థై మజిల్స్ అండ్ యువర్ కాఫ్ మజిల్. పైకి లేపాలండి. వెరీ యూస్ఫుల్ ఆసన ఫర్ బ్యాక్ ఏక్. And earlier asana, Pavana Mukta asana, is very useful to release the excess wind from the body, tones up the digestive system and keeps your digestive system always intact. Koncha paiki annalandi. You have to push the waistline up. You have got the support of your both the hands on the ground and the feet. Padalu arichetu support tho nadunu baga paiki lepali. Concentrate on the whole low back. Slowly come back, exhaling. Now straighten your legs and take 4-5 deep breathings please. Straighten your back, straighten your legs and take 4-5 deep breaths. Gently turn to the side and come to the sitting posture please. After this we are supposed to do actually the Kapalabhati and Pranayama and Bhramari, but as for the lack of the time, 2 minutes na? See, one round of Kapalabhati. మీరు అందరూ కలిసి చేద్దాం. Only exhalation, closing the mouth. Very good practice to tone up your brain. My dear students, it increases your focusing effect, concentration, memory. Very useful for all the children. Very useful, so that you get better academic career. మార్కులు ఎక్కువ వస్తాయి. టీచర్ చెప్పే లెసన్ మీద ఫోకస్ చేస్తారు. కపాలభాతి ఈజ్ ద బ్రెయిన్ క్లెన్సింగ్ టెక్నిక్, వన్ ఆఫ్ ద 6 క్లెన్సింగ్ ప్రాసెస్ ఇన్ ది యోగా. ఇట్స్ ద ప్యూరిఫికేషన్. ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ ట్యాప్డ్ అప్ అండ్ అవేకెండ్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్. మెదడులో ఉన్నటువంటి అంతర శక్తుల్ని తట్టి లేపి మేల్కొల్పి సద్వినియోగపరుచుకునేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రక్రియ. యువర్ మైండ్ విల్ కమ్ టు ది కామన్ ప్లెజెంట్ స్టేట్. కపాలభాతి క్రియ. Relax. Just 2 rounds of pranayama please. Fold your first 2 fingers. Close your right nostril with your right hand. Exhale from the left nose. ఎడమ ముక్కు నుంచి వదిలేసేయండి శ్వాసని.
Slowly start inhaling from the left nostril. And close the left nostril also after inhaling. Then gently open the right nostril, start exhaling from the right nose. Again slowly start inhaling from the right nostril. It balances your mind. It purifies all the nadis. Now exhale from the left. This is one round. Continue another 2 rounds only, please. Another 2 rounds. Inhale from the left. Breathing should be very, very slow, continuous and rhythmic. No fast at all. After closing that particular nostril only, you have to wait for 2 seconds. Then only you have to open the opposite nostril and open the and exhale out from the opposite nostril. Not to be in a hurry. You are regulating your breath so that your prana is regulated. And prana spreads throughout the body and energizes you and make you active, alert and energetic. And it is becomes a preparatory practice for meditation. 3 rounds, please complete. Complete the 3 rounds. 3 rounds. Now come, all of you come to the, after completing the 3 rounds, you bring your both the hands into your lap. Ollo pettukondi. Keep your left hand down and over that right palm. Itla. Like this. Sit straight and close your eyes, please. Please meditate on your breath. Just observe your breath. Do not inhale, do not exhale. Just witness your own breathing, how it is going on, whether it is fast or slow. It is automatic. Please observe your breath for 1 minute at least. Close the eyes. Kallu moosukovali. Please close your eyes. Keep your whole concentration on your breath. Do not move the body. We have purified our body and strengthened it so that all the organs are purified and energized so that they function in an optimum level. So that will be in your control. You can sit comfortably now after the practice of the yogasanas. Now meditation becomes very easy. Automatically it happens. Please observe it. Keep on observing your breath, please. Now, come to the Namaskar Mudra. We end the session with the prayer, Mrityunjay mantra. Om Trayambakam Yajamahe Sugandim Pustivardhanam Urvarukamiva Bandhanan Mrityur Mukshiyamamrutat. Om Shanti 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 Harihi Om Tassat Loka Samasta Sukhino Bhavatu. Thank you.